హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. ఇది ఒక చిన్న యాక్సిడెంట్. ఈ న్యూస్ పేపర్ చదవడం ద్వారా మన యాక్సెంట్ స్కిల్స్, గ్రామాటికల్ స్కిల్స్, ఫస్ట్ తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదువుతాను. తర్వాత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఫ్లూయెన్సీ పెరగాలి అని అంటే కనుక, కొంచెం ప్రాక్టీస్ కావాలి అంటే కనుక చిన్న చిన్న వార్తలే తీసుకోవాలి. ఎడిటోరియల్ కాలమ్స్, స్పోర్ట్స్ కాలమ్స్ ఇలాంటివి పెద్ద పెద్దవి తీసుకుంటే మాట్లాడడం వస్తుంది అంటే కాస్త కష్టం అవుతుంది ఇనిషియల్ స్టేజ్లో. కాస్త చిన్న చిన్నవి అలవాటు అయిన తర్వాత పెద్దవి చదువుకోవచ్చు. ఫస్ట్ చిన్నవే చూద్దాం. రైట్, హెడింగ్ చూద్దాం. చూడండి, 3 children and a man drown as boat capsizes. ఎలా చదవాలి చూడండి. క్యాప్సైజ్ అంటే తిరగపడిపోవడం. ఏదైనా ఒక బోట్ కానీ షిప్ కానీ ఏదైనా నీటిలో తిరగబడిపోయి మునిగిపోవడాన్ని క్యాప్సైజ్ అంటారు. దానికి ఎస్ ఫామ్ చేర్చారు, క్యాప్సైజిజ్, అలా చదవాలి. ఇకపోతే డ్రౌన్ అంటే మునిగిపోవడం, మీకు తెలుసు. ఏవైనా మునిగిపోతే డ్రౌన్ అంటాం. 3 children and man drown as boat capsizes in Krishna river. ఎలా చదవాలండి? రివర్. ఇట్స్ నాట్ రివర్. ఇక్కడ చూడండి, ఆర్ కనిపిస్తుంది, ఆర్ ముందేమో ఈ ఉంది. అలా వావెల్ ఏదైనా కనిపిస్తే ఆర్ ముందు ఆర్ని సైలెంట్ చేయాలి. రివర్, క్లెవర్, ఫియా, నియా, డియా, సీనియా, జూనియా, అలా అనమాట. 3 children and man drown as boat capsizes in Krishna river. ముగ్గురు పిల్లలు, ఒక వ్యక్తి మునిగిపోయారంటండి. కృష్ణా రివర్లో బోట్ క్యాప్సైజ్ అవడం వల్ల, మునిగిపోయి తిరగబడి మునిగిపోవటం వల్ల. చూద్దామండి, మ్యాటర్లోకి వెళ్దాం. ద హిందూ బ్యూరో, విజయవాడ. 4 persons, 4 FOUR, ఇప్పుడేగా చెప్పుకున్నాం. చివరిన ఆర్ కనిపిస్తుంది, దాని ముందు యు ఉంది, యు అంటే వావెల్. 4 అనకుండా 4 పర్సన్స్. ఇక్కడ చూడండి, PERSON, పర్సన్. ఇది కూడా అదే రూల్ అండి. ఆర్ ఉంది, ఆర్ ముందు ఈ ఉంది, సో పర్సన్ అనకుండా పర్సన్ అంటున్నాం. అలానే ఇక్కడ చూడండి, ఎస్ ఉంది. ఏదైనా ఒక ఏకవచనాన్ని బహువచనంగా చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఎస్ చేరుస్తాం. ఆ ఎస్ని, చివరిగా వచ్చే ఎస్ని జాలాగా చదవాలి. ఫ్రెండ్, ఫ్రెండ్స్. పర్సన్, పర్సన్స్. కిడ్, కిడ్స్. ఫ్లవర్, ఫ్లవర్స్. యాక్టర్, యాక్టర్స్. డాక్టర్, డాక్టర్స్. అలా చివరిని ఎస్ని ఎలా చదవాలండి? జాలాగా చదవాలి. 4 persons including 3 children drowned in the Krishna river. ఓకేనండి, 4 వ్యక్తులు అంటండి, అందులో 3 చిల్డ్రన్ కలుపుకుని మొత్తంగా కృష్ణా రివర్లో మునిగిపోయారు. అండ్ 6 others. చూడండి, ఇక్కడ కూడా OTHER, అదా. దానికి ఎస్ కలిపితే అదర్స్. అదర్స్ సా చెప్పకూడదు, జాలా చెప్పాలి. ఎస్ వస్తే ఎస్ని జాలాగా చెప్పాలి. 6 others were, WERE, లేదా వా. ఇక్కడ కూడా అదే రూల్ అండి. మనం వర్ అని పలకకూడదు, వా అంటే సరిపోతుంది, లేదా రైట్. 6 others were rescued when the boat in which. ఇది ఎలా చదవాలండి? డబ్ల్యూని వి లాగా చదవాలి, విచ్ అనాలి, ఉచ్ కాదు, విచ్. అలానే ఈ డబ్ల్యూని విగా చదవాల్సిన వర్డ్స్ ఉన్నాయండి. WE, వి. WMON, MEN, విమెన్. ఆ సందర్భంలో వీని డబ్ల్యూని వి లాగా చదవాలి. మిగిలిన అన్ని సందర్భాల్లో డబ్ల్యూని రౌండప్, పెదవులు 2 రౌండప్ చేస్తూ చెప్తాం. రైట్. విచ్ దే వర్ ట్రావెలింగ్ క్యాప్సైజ్డ్ నియర్ కొన్నూరు విలేజ్. VILLAGE, విలేజ్. ఇట్స్ నాట్ విలేజ్. ఎలా చెప్పాలండి? విలేజ్. ఏంటి రూల్ ఏంటంటే, ఎప్పుడైనా వర్డ్ ఎండింగ్లో AGE, EGE లేదా IGE ఈ స్పెల్లింగ్స్ ఎండింగ్లో వస్తే వాటిని ఇజ్ అని చెప్పాలి. కాలేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్,
టీనేజ్, లాంగ్వేజ్, మసాజ్ ఇలా చెప్తాం. అలా చూసుకుంటే విలేజ్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఆన్ సండే. ఇంకొక రూల్ ఉందండి, ఏదైనా ఒక పదానికి చివరిన ఏవై వస్తే, ఏదైనా ఒక ఇంగ్లీష్ పదానికి చివరిన ఏవై వస్తే ఐ అని చెప్పండి. ఎస్ఏవై సై, డిఏవై డై, ఎంఏవై మై, పిఆర్ఏవై ఫ్రై, టిఆర్ఏవై ట్రై. అలా చూసుకుంటే సండై. ఓకేనా? మరలా మొదటి పారాగ్రాఫ్ మరలా చదువుతాను. 4 persons including 3 children, 4 persons including 3 children drowned in the Krishna river and 6 others were rescued when the boat in which they were traveling capsized near Konnuru village in Palnadu district on Sunday. ఆదివారం నాడు జరిగిన సంఘటన అండి. ఇందులో 4 వ్యక్తులు, అందులో 3 పిల్లలు కలుపుకొని 4 కూడా తమ ప్రాణాలను మునిగిపోయారు. 6 others were rescued, 6 రక్షించబడ్డారు. 6 others were rescued, పాసివ్ వాయిస్ అండి. సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్కి సింపుల్ పాస్ట్ టెన్స్కి పాసివ్ వాయిస్ అండి. ఎలా ఐడెంటిఫై చేస్తాం? వాజ్ కానీ లేదా వా కానీ వచ్చి V3 వస్తుంది. అలా వస్తే ఏమిటవుతుంది? అది పాసివ్ వాయిస్. హీ వాజ్ కిల్డ్, అతను చంపబడ్డాడు. హీ వాజ్ అవార్డెడ్, అతను అవార్డు ఇవ్వబడ్డాడు. హీ వాజ్ పనిష్డ్, అతను శిక్షించబడ్డాడు. ఇలా తీసుకుంటే ఆ మాదిరిగా చూసుకుంటే 6 others were rescued when the boat in which they were traveling capsized. వాళ్ళు ఏ బోట్లో అయితే ప్రయాణం చేస్తున్నారో అది తిరగబడిపోయినప్పుడు 6 రక్షించబడ్డారటండి. ఇది ఎక్కడ జరిగింది? నియా కొన్నూరు విలేజ్, నియా కొన్నూరు విలేజ్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఆన్ సండే. నెక్స్ట్ అండి రెండో పారాగ్రాఫ్. ద డిసీజ్డ్ వా, మళ్ళీ పాసివ్ వాయిస్ అండి. ద డిసీజ్డ్, చనిపోయిన వాళ్ళని ఏమంటాము? డిసీజ్డ్ అంటాం. ద డిసీజ్డ్ వా ఐడెంటిఫైడ్, చనిపోయిన వ్యక్తులు ఐడెంటిఫై చేయబడ్డారటండి, గుర్తింపబడ్డారు. రైట్, పాసివ్ వాయిస్. ద డిసీజ్డ్ వా ఐడెంటిఫైడ్ యాజ్ కార్తిక్ 12, చైతన్య 26, సాయిని 10 అండ్ సంధ్య 8 వాళ్ళ పేర్లండి. దే వా నేటివ్స్, ఇక్కడ చూడండి ఎస్ పడలేదండి, ఎస్ రాయాలి. దే వా నేటివ్స్ ఆఫ్ మర్రిచెట్టుపాలెం అండ్ చిలకలూరిపేట్ ఏరియాస్. వాళ్ళంతా కూడా ఏ నేటివ్స్ అండి? మర్రిచెట్టుపాలెనికి అలాగే చిలకలూరిపేటకు సంబంధించిన వ్యక్తులు, మనుషులు అనమాట అండి. నెక్స్ట్ అండి ఇక్కడ థర్డ్ పారాగ్రాఫ్. They had come to Konnuru to attend a function at the house of Mr. K. Gangaya and went on a boat ride after the function. ఇక్కడ ఏంటండి? They had come to Konnur. had plus V3 ఎందుకు చెప్పారండి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏవైనా 2 సంఘటనలు జరిగినప్పుడు ముందుగా జరిగిన సంఘటన ఎప్పుడు హ్యాడ్ ప్లస్ V3లో చెప్పారండి. ఏంటండి రూల్ ఏంటి? Whenever we have 2 completed actions or else 2 finished actions, we have to say the first finished action in a had plus V3. ఏవైనా 2 పూర్తి అయిపోయిన పనులు జరిగితే కనుక చెప్పాలని అనుకుంటే కనుక మొదటిగా పూర్తయిన పనిని హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ ఎందుకు చెప్పారు దే హ్యాడ్ కమ్ టు కొన్నూరు అని? యాక్చువల్గా వీళ్ళు బోట్ రైడ్కి పోవడానికి ముందర కొన్నూరు పోయారు. ఎందుకు? ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వడం కోసం. అక్కడికి వెళ్ళి ఆ ఫంక్షన్ తర్వాత బోట్ రైడ్కి వెళ్ళారు. ముందు జరిగిన సంఘటన ఏమిటి ఇక్కడ? ఆ కొన్నూరు పోవడం, ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి కొన్నూరు పోవడం అనేది ముందుగా జరిగిన యాక్షన్ అండి. తర్వాత ఏం జరిగింది? బోట్ రైడ్కి వెళ్ళడం జరిగింది. రైట్. దే హ్యాడ్ కమ్ టు కొన్నూర్ టు అటెండ్ ఎ ఫంక్షన్ ఎట్ ద హౌస్ ఆఫ్ కే గంగయ్య అండ్ వెంట్ ఆన్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్లో రాశారు. వెంట అంటే V2 కదా, ఇక్కడ ఏంటి రాశారు? V3లో రాశారు. ఎందుకంటే ఇది ముందు జరిగిన చర్య, ముందు జరిగిన యాక్షన్, ఇదేమో తర్వాత జరిగింది. అండ్ వెంట్ ఆన్ ఏ బోట్ రైడ్ ఆఫ్టర్ ద ఫంక్షన్ తర్వాత వాళ్ళు బోట్ రైడ్కి పోయారు. దే హ్యాడ్ కమ్ టు కొన్నూర్ టు అటెండ్ ఎ ఫంక్షన్ ఎట్ ద హౌస్ ఆఫ్ కే గంగయ్య అండ్ వెంట్ ఆన్ ఏ బోట్ రైడ్ ఆఫ్టర్. చూడండి AFTER ఆఫ్టర్, సేమ్ రూల్ అండి. రివర్
ఆఫ్టర్, నియా, డియా ఇలా చదవాలి. ఆర్ని సైలెంట్ చేస్తూ చదవాలి. లోకల్, నాట్ లోకల్, లోకల్ రెసిడెన్స్, రెసిడెన్స్, లోకల్ రెసిడెన్స్. జంప్డ్, జేయుఎంపిఈడి, జంప్డ్. ఈ డీని ఎలా చదవాలండి? టీ లాగా చదవాలి. అవునా సార్? ఎందుకు అలా చదవాలి? ఏదైనా ఒక రెగ్యులర్ వర్బ్ పీ శబ్దం లేదా పీ లెటర్తో ఎండ్ అయినప్పుడు తర్వాత రాసే డీని టాలాగా చదవాలి. అర్థం కాలేదు సార్? ఎగ్జాంపుల్ చెప్పండి. కిడ్నాప్, చివరిని చూడండి పి అని వచ్చిందండి. సౌండింగ్ ఏమో ఫ, లెటర్ ఏమో పి వచ్చింది. కిడ్నాప్, కిడ్నాప్డ్. ఎస్ఎల్ఏపి, స్లాప్, ఎస్ఎల్ఏపిపిఈడి, స్లాప్డ్. ఆ డి ఉంటుంది కదా, ఆ డి యాడ్ చేస్తాం కదా, ఆ డీని టాలాగా టీ లాగా చదవాలి. ఓకేనా? కిడ్నాప్డ్, స్లిప్డ్, జంప్డ్, రేట్డ్, స్టాప్డ్ అలా అనమాట అండి. అలా మాదిరిగా చూసుకుంటే లోకల్ రెసిడెన్స్ జంప్డ్ ఇంటూ ద వాటర్, చూడండి వాటర్, నాట్ వాటర్, వాటర్. రెస్క్యూడ్, రెస్క్యూడ్ 6 persons. ఈ ఎస్ని ఎలా చదవాలి? జెడ్ లాగా చదవాలి. చెప్పాంగా ఎస్ ఎండింగ్లో యాడ్ అవుతే ఆ ఎస్ యాడ్ అయిన ఎస్ని జాలాగా చదవాలి. లోకల్ రెసిడెన్స్ జంప్డ్ ఇంటూ ద వాటర్ అండ్ రెస్క్యూడ్ 6 persons and brought them టు ద బండ్. బండ్ అంటే గట్టు. ఓకేనా? నీరు పొర్లిపోకుండా రాళ్లతో వేసే గట్టు ఉంటుంది కదా, దాన్ని బండ్ అంటాం. రెస్క్యూడ్ 6 persons and brought them to the బండ్. లోకల్స్ ఏం చేశారండి? నీటిలోకి దూకి వాళ్ళని రక్షించి ఆరు మనుషుల్ని రక్షించి వాళ్ళని ఒడ్డుకి తీసుకొచ్చారు. సెడ్ రమణ ఏ విలేజా. ఎవరు చెప్పారండి? ఒక గ్రామస్తుడు చెప్పాడు, రమణ అనే గ్రామస్తుడు. రైట్. నెక్స్ట్ చూద్దాం. దేయవా నో లైఫ్ బాయ్ జాకెట్స్. ఏంటండి? దేయవా నో లైఫ్ బాయ్. స్పెల్లింగ్ తప్పని అనుకుంటారు, ఏమి లేదు. LIFEBUOY, లైఫ్ బాయ్ జాకెట్స్. లైఫ్ జాకెట్స్ అని అంటారు కదా, ఇదేనండి అది. ఇక్కడ యూ సైలెంట్ లెటర్. దేయవా నో లైఫ్ బాయ్ జాకెట్స్ ఆర్ అదర్ సేఫ్టీ మటీరియల్స్. ఏంటండి? మెటీరియల్ కాదు, మటీరియల్. రైట్. దేయవా నో లైఫ్ బాయ్ జాకెట్స్ అండ్ ఆర్ అదర్ సేఫ్టీ material in the boat, the villagers said. ఆ బోట్లో ఎలాంటి లైఫ్ బాయ్ జాకెట్స్ కానీ సేఫ్టీ మెటీరియల్ కానీ ఏమీ లేవటండి. మీన్ వైల్ అంటే అట్ ది సేమ్ టైం అని అర్థం అండి. మీన్ వైల్ అంటే ఏంటి? అట్ ది సేమ్ టైం. మీన్ వైల్ చీఫ్ మినిస్టర్, ఎలా చదవాలి? చీఫ్ మినిస్టర్ and Chandrababu Naidu, who was away in Singapore, expressed. చూడండి ఈ వర్డ్ చూడండి, ఎక్స్ప్రెస్డ్. ఎలా చదవాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా డీని ఎలా చదవాలి? టాలాగా చదవాలి. ఎందుకు చదవాలి? ఏదైనా ఒక రెగ్యులర్ వర్బ్ సా శబ్దంతో ఎండ్ అయితే, మీరు ఎస్ లెటర్ అని అనుకున్నా పర్లేదు, ఎస్ఈ అని అనుకున్నా పర్లేదు, ఈ ఎస్ తర్వాత రాసే డీని టాలాగా చదవాలి. అర్థం కాలేదు సార్? చెప్పండి సార్. మిస్, MISS, మిస్, MISSED, మిస్డ్. KISS, కిస్, KISSED, కిస్డ్. FACE, ఫేస్. సారీ, ఎస్ అన్నారు, సిఈ రాస్తున్నారు. అవునండి, సౌండింగ్ చూసుకోవాలండి. FACE, ఫేస్ అన్నప్పుడు చివరిని చూడండి, స్ అని వచ్చిందండి. మిస్, కిస్, ఫేస్, అనౌన్స్, రినౌన్స్, చివరిని చూడండి, స్ అని వచ్చిందండి. అలా స్ అని వచ్చినప్పుడు తర్వాత రాసే డీని, ఏ డి అయితే రాస్తామో ఆ డీని టీ లాగా చదవాలి. ఎక్స్ప్రెస్డ్ ఎలా చదవాలండి? ఇక్కడ చూడండి. మీన్ వైల్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు, హూ వాస్ అవే ఇన్ సింగపూర్, ఎక్స్ప్రెస్డ్ గ్రీఫ్ ఓవర్ ద లాస్ ఆఫ్ లైవ్స్. ఇక్కడ చూడండి, ఎస్ని ఎలా చదవాలి? జాలాగా చదవాలి. లైవ్స్. ఇన్ ద బోట్ ట్రాజడీ అండ్ announced. చూడండి, announced డూ కాదు, టా చదవాలి. announced an ex gratia of 5 lakh each to the next of kin
ఆఫ్ ద డిసీజ్డ్ అంటే చనిపోయిన వాడు. ఎంతండి? మీన్ వైల్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు హూ వాస్ అవే ఇన్ సింగపూర్ ఎక్స్ప్రెస్డ్ గ్రీఫ్ ఓవర్ ద లాస్ ఆఫ్ లైవ్స్. ఈ ప్రమాదంలో జరిగిన నష్టానికి ఆయన బాధను వెళ్ళబుచ్చారు. అలానే అనౌన్స్డ్ ఎక్స్గ్రేషియా ఆఫ్ 5 lakh ఈచ్ టు ద నెక్స్ట్ ఆఫ్ కిన్ అంటే బంధువు. నెక్స్ట్ చనిపోయిన వాళ్ళ తమ బంధువులకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాగా ప్రకటించారటండి. హీ ఆల్సో డైరెక్టెడ్. చూడండి, ఇక్కడ ఒక చిన్న రూల్ ఉంది. ఎప్పుడైనా ఇంగ్లీష్లో స్పెల్లింగ్లో టీఈడి ఎండింగ్లో వస్తే ఆ టీఈడిని ఎలా చదవాలంటే టెడ్ అని చదవకుండా టిడ్ అని చెప్పాలండి. అర్థం కాలేదు సార్? WANTED, వాంటెడ్, నాట్ టెడ్, వాంటెడ్. డిరెక్టెడ్ ఆర్ డైరెక్టెడ్, నెగ్లెక్టెడ్, సెలెక్టెడ్, నావిగేటెడ్, ఇలా చూసుకోవాలి. హీ ఆల్సో డైరెక్టెడ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు డిస్బర్స్. చూడండి, టు డిస్బర్స్. ఇక్కడ కూడా ఆర్ సైలెంట్ అండి. ద అమౌంట్ ఇమీడియట్లీ. ఆయన తన బాధను వెళ్ళబుచ్చారు. అలాగే ఎక్స్గ్రేషియా 5 lakhs అనౌన్స్ చేశారు. He also directed the district collector to disburse the amount immediately. వెంటనే ఆ అమౌంట్ వెంటనే చేరుకునేలాగా చేయమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. And ordered a full-fledged investigation. ఎలా చదవాలండి? ఇన్వెస్టిగేషన్, ఇమాజినేషన్, గ్లోరిఫికేషన్, ఫ్రస్ట్రేషన్, లెజిస్లేషన్, మోటివేషన్, ఇన్ఫర్మేషన్, ఇమాజినేషన్, అలా చదవాలి ఇలాంటి వర్డ్స్. అండ్ ఆర్డర్డ్ ఏ full-fledged investigation by a team of revenue, police, it's not police and water resources డిపార్ట్మెంట్స్. ఏంటండి? కలెక్టర్కి వెంటనే అమౌంట్ చేరుకునేలాగా చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. అలాగే ఇన్వెస్టిగేషన్ చేయమని ఎవరితో? బై ఏ టీమ్ ఆఫ్ రెవెన్యూ, పోలీస్ అండ్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్స్, వీళ్ళందరితోని కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారు. ద అఫీషియల్స్ అంటే ఎవరండి? అధికారులు. అఫీషియల్స్ జాలాగా చదవాలి. ఇన్ఫార్మ్ ద చీఫ్ మినిస్టర్ that the boat capsized at around 2 PM. అక్కడ ఉన్న అధికారులందరూ కూడా చీఫ్ మినిస్టర్కి ఇన్ఫార్మ్ చేశారంటండి. ఏమని? ఈ బోట్ ఏదైతే ఉందో తిరగలు పడిపోయిన బోట్ ఎప్పుడు తిరగలు పడిందంటే మధ్యాహ్నం 2 గంటలకి. ఆఫ్టర్ హిట్టింగ్ శాండ్బా అంటే అండి ఇసుక గుట్ట మధ్యలో ఈ వాటర్ ఫ్లో అయినప్పుడు ఇసుక ఫామ్ అవుతుంది కదా, అలాంటి శాండ్బా. ఓకేనా? దాన్ని శాండ్బా అంటాం. The officials informed the chief minister that the boat capsized at around, it's not around, it's around 2 PM after hitting a sandbar in the river. Next end. YSRCP president expressed, YSRCP president YS Jagan Mohan Reddy expressed shock. SHOCK, shock andi, shock kaadu, shock over the accident and conveyed his condolences. వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి షాక్ని వ్యక్తపరిచారటండి. అలాగే కన్వైడ్ హిస్ కండోలెన్సెస్, ఆయన తన సానుభూతిని వ్యక్తపరిచారు. టు ద బిరీవ్డ్ అంటే చనిపోయిన వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు. బిరీవ్డ్ శోకతప్త హృదయాలతో ఉన్న కుటుంబ సభ్యులు అంటే బాధలో ఉన్నవాళ్ళు. బిరీవ్డ్ ఫ్యామిలీస్. He appealed to the government, ఎలా చదవాలి? గవర్నమెంట్. MENT వస్తే మెంట్ అని చదవకుండా మంట్, డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్, ఇన్వాల్వ్మెంట్ అలా. He appealed to the government to extend all help to the victims' families. ఇక్కడ చూడండి, victims, families ఇలా చెప్పాలి. ఎస్ని జాలాగా చెప్పాలండి. రైట్. ఏం చెప్పారండి ఆయన? వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి షాక్ని వ్యక్తపరిచారు. అలాగే శ్రద్ధాంజలి అండ్ కండోలెన్సెస్ వ్యక్తపరిచారు. అలాగే గవర్నమెంట్కి అప్పీల్ చేసుకున్నారు. ఏమని? హెల్ప్, సహాయం ఎంతైనా అందించమని, ఈ బాధిత కుటుంబాలకి సహాయాన్ని అందించవలసిందిగా కోరారనమాట.
ఇదే వార్త మనం చదివాం కదండి. ఇప్పుడు ఈ చదివిన వార్తని ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ చదివేసాం. ఇప్పుడు ఇదే వార్త మనకి ఎంత గుర్తుంటే అంతా కూడా మనం చెప్పేదానికి ప్రయత్నం చేసుకుంటే మన ఫ్లో అనేది చాలా బాగా పెరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, పీపుల్ గ్యాదర్ టు విట్నెస్, నెస్ కదండి, నస్, విట్నెస్ రెస్క్యూ ఆపరేషన్స్ ఆఫ్టర్ ఏ బోట్ క్యాప్సైజ్డ్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఆన్ సండే. పీపుల్ గ్యాదర్డ్, ఎప్పుడైనా పీ ఓడుతూ ఏమైనా ఓడ్స్ వస్తే 2 లిప్స్ క్లోజ్ చేసి విదిల్చి చెప్పాలి. పిఎస్సికే ప్యాక్, పిఏఆకే పాక్. అలా చూసుకుంటే పీపుల్ గ్యాదర్ టు విట్నెస్ రెస్క్యూ ఆపరేషన్స్ ఆఫ్టర్ ఎ బోట్ క్యాప్సైజ్డ్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఆన్ సండే. ఎస్, ఇదే వార్తని మరలా మనం చివరిగా ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ కూడా చెప్పుకోవచ్చండి. మీకు ఎంత గుర్తొస్తే అంతే చెప్పుకోవచ్చు. ఇలా ఈ మాదిరిగా చేసుకోవాలి. ఏంటో చూద్దాం ఒకసారి, నేను చెప్పే ప్రయత్నం చేస్తా. One incident happened on Sunday. In this incident, 4 people lost their lives. Actually, a group of people had gone to Palnadu, a particular place in a particular village in Krishna district, to attend a function. They had gone to a particular place in Krishna district to attend a function. After attending that function, they went for a boat ride. While they were doing a boat ride, unfortunately, the boat was capsized and it drowned in the water. In this incident, lots of people drowned into the water. The local people jumped into the water and saved 6 persons. Unfortunately, 4 people drowned and lost their lives. Among those 4 people, 3 people are children, right? After this incident, who is in Singapore, Mr. Chief Minister N. Chandrababu Naidu expressed his grief over this incident and announced rupees 5 lakh of ex gratia to the next member of the family. And he also directed concerned officials to conduct investigation regarding this incident. And our former Chief Minister, Mr. Jagan Mohan Reddy, also expressed shock over this incident. He also conveyed his condolences to the bereaved family members, and he also asked the government to give proper help to the victims' families. And actually, this incident happened in the afternoon at 2 p.m. the local people said. And the local people also said that there were no live buoy jackets in the boat and all. This is what happened in a particular place. Thank you so much. Ee rakanga enta gurtoste ante, right? Thank you so much for watching my video here. If you like my content, please subscribe my channel. If you want to say something, please comment that. Thank you.